హాయ్. పొద్దున్న లేవగానే బెడ్ కాఫీ తాగడం అలవాటు నాకు. అది మంచిదా? బెడ్ కాఫీ తాగితే ఏంటి గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్? ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మొన్న ఒక వ్యూవర్ నాకు ఈ క్వశ్చన్ అడిగారు. హాయ్, నేను డాక్టర్ రాజా. నేను ఒక వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. 5 దేశాల్లో నేను ప్రాక్టీస్ చేసి వచ్చాను. సో ఇలాంటి చమత్కారమైన విషయాలు, ఎనీథింగ్ దట్ వరీస్ యూ, ఎనీథింగ్ దట్ బాదర్స్ యూ, ఎనీ హెల్త్ రిలేటెడ్ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇవ్వగలను. లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మార్నింగ్ మనం లేవగానే కార్టిజాల్ అనే ఒక హార్మోను స్లోగా పెరగడం స్టార్ట్ అవుతుంది. అది పెరిగి మంచి యాక్టివిటీ క్రియేట్ చేస్తుంది. అండ్ అది మధ్యాహ్నం ఏంటంటే దాని నంబర్ తగ్గి అప్పుడప్పుడు అందుకే మధ్యాహ్నం మన నిద్ర కూడా వస్తుంది. సో ఆ కార్టిజాల్ లెవెల్ అనేది మనం కాఫీ వెంటనే తాగితే ఇమ్మీడియట్గా అది కూడా రైజ్ అవుతుంది. కార్టిజాల్ కూడా రైజ్ అవుతుంది, ఈ కాఫీ వల్ల కార్టిజాల్ కూడా రైజ్ అవుతుంది. సో రెండు డబుల్ రైజ్ అయ్యి మీకు స్పైక్ క్రియేట్ అయ్యి ఆ స్పైక్ క్రాష్ అవ్వగానే 11-12 గంటలకు అలా మధ్యాహ్నం కొంచెం లేజీగా అనిపిస్తుంది పొద్దున్న పూట. అందుకని ఈ కాఫీ వల్ల స్పైక్ అనేది మీ కార్టిజాల్ స్పైక్ని కొంచెం సెపరేట్ చేసుకోవాలి. అందుకే ఏం చేయాలంటే పొద్దున్న లేచి హాట్ వాటర్ తాగి ఒక 60 minutes to 90 minutes తర్వాత ఇది కాఫీ తాగితే మీకు మ్యాక్సిమం ఉపయోగం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, కాఫీలో రెస్వెట్రాల్ ఇట్లాంటి మంచి మంచి కాంపౌండ్స్ ఉంటాయి కాబట్టి కాఫీ ఈజ్ హెల్దీ ఫర్ యూ. కానీ తాగాల్సింది ఓన్లీ బ్లాక్ కాఫీ. మీరు దానిలో పాలు, చక్కెర వేసుకొని తాగితే దానికి ఉపయోగం ఉండదు. సో బ్లాక్ కాఫీ అనేది 60 to 90 minutes ఆఫ్టర్ వేకింగ్ అప్ ఈజ్ అ వెరీ 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 గుడ్ ఐడియా.